ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న మీకు దేవుడు తప్పక తోడై ఉంటాడు. ఈ రోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలని ప్రార్థించి ఈ దినమును ప్రారంభించండి. దేవుడు తప్పక మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఒకవేళ ఏ చీకటి పరిస్థితులు మీ చుట్టూ ఉన్నా, ఏ అంధకారము నీ కుటుంబాన్ని అలుముకొని ఉన్నా, నీ జీవితంలో వెలుగును కలుగజేసే ప్రభువు తప్పకుండా వెలుగును దయచేస్తారు. చీకటి నుండి నేను విడిపిస్తారు, నీ కుటుంబాన్ని విడిపిస్తారు. అందువల్ల ఏ అంధకార శక్తుల ప్రభావము మీపై పనిచేస్తుందని మీకు అనిపిస్తూ ఉన్నా కూడా భయపడకండి. శత్రు బలమంతటి మీద ప్రభు మనకు అధికారాన్ని అనుగ్రహించారు. దేవుని వాక్కు పట్టుకొని ప్రార్థనలు పోరాడండి. అద్భుతకరమైన విజయాలు మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క ప్రతి సమస్యను, మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పకుండా కామెంట్స్ అన్నీ చదవండి. ఎందుకంటే వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో పరిశుద్ధాత్మ చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన మిమ్మల్ని అందరినీ తాకబోతున్నాడు. నమ్మండి. దేవుని కార్యంలో రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 32వ అధ్యాయము 34వ వచనము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మీరు ఏ ప్రారంభం కొరకు వెళ్తూ ఉన్నారు? దేనిని చెయ్యాలని మీరు ఆశిస్తున్నారు? ఈ ఉదయాన్ని కనుక మీరు, తండ్రి నేను పలానా పరిస్థితి కొరకు వెళ్తున్నాను, పలానా మార్గంలో వెళ్తున్నాను, ఈ క్లిష్టమైన పరిస్థితి కొరకు మాట్లాడడానికి వెళ్తున్నానయ్యా, నేనొక్కడిని వెళ్తే, లేక నేనొక్కదాన్ని వెళ్తే నేను ఎంత మాత్రము సాధించలేనయ్యా, ఈరోజు మీ సహాయాన్ని కోరుకుంటున్నాను, మీరు నాతో రండి అని మీలో ఎంతమంది అయితే ప్రార్థిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నారో దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్తుంది. భయపడొద్దు. నీ పక్షంగా నేనున్నాను. నీ నోటికి తోడై ఉంటాను. నీ ఆలోచనలకు తోడై ఉంటాను. నీ ప్రతి పరిస్థితికి, నీ ప్రతి పనికి నేను తోడై ఉంటాను. నేను నీకు ఆలోచనకర్తగా ఉండి నిన్ను నడిపిస్తాను. ఇక భయపడొద్దు. నేను నీకు ముందుగా వెళ్తూ నీ యొక్క మార్గములన్నీ కూడా సరళం చేస్తాను. నీ మార్గంలో నీకు ఆటంకంగా ఉన్నవన్నీ కూడా నేను తొలగిస్తాను. ప్రతి విధమైన ఎత్తుపల్లాలను నేను సరిచేస్తాను. నేను నీకు తోడై ఉంటానని ఈరోజు సర్వశక్తుడైన దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మోషే ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుడు మోషేకు తెలియజేసి, తాను తెలియజేసిన ప్రకారంగానే మోషేను దేవుడు నడిపించాడు. మోషేకు ముందుగా దేవుడు తన దూతను పంపించాడు. అన్ని లక్షల మందిని నడిపించే జ్ఞానాన్ని మోషేకు దేవుడిచ్చాడు. అన్ని లక్షల మందికి రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు దేవుడు, పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. అరణ్య మార్గంలో వారికి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ప్రతి సమస్యలో కూడా దేవుడు నేనున్నానని గొప్ప ధైర్యాన్ని ఇస్తూ వారిని నడిపించారు. అందువల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు మోషే ఎదుటికి వచ్చినా, ఇశ్రాయేలీయులు ఎదుటికి వచ్చినా వాటన్నిటిని కూడా దేవుడు తొలగించాడు. అవన్నీ కూడా పారిపోయాయి వారిని విడిచి. ప్రతి సమస్య కూడా వారిని విడిచి వెళ్ళిపోయింది. మహాసముద్రము, ఎర్ర సముద్రం వారికి ఎదురైనా అది కూడా తొలగించబడింది. వారి మార్గము సరళం చేయబడింది. నిజమే, ఆయనను నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ, అయ్యా నాతో రండి,
మీరు లేకుండా నేను వెళ్ళలేను, మీరు నాకు తోడుగా ఉంటే నేను ముందుకు వెళ్తానని మోషే ఆధారపడినట్లుగా ఎంతమంది అయితే ఆధారపడతారో ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి వారికి ముందుగా ఉండి నడిపిస్తాడు. ఆయనకు భేదం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అడిగితే దేవుడు మీకు తోడుగా ఉంటారు. మీకు ముందుగా దూతను పంపిస్తారు. మీకు ప్రతి మార్గమును సరళం చేయడానికి, ప్రతి కార్యమును సఫలం చేయడానికి, ఎవరితో మాట్లాడాలో, ఏ ఫైల్స్ని కదపాలో, ఎవరికి ఏ మాట తెలియచేయాలో, ఏ అధికారికి ఏ జ్ఞానం ఇవ్వాలో, ధనమును ఏ విధంగా సమకూర్చాలో, ఏ విధంగా ప్రతి పరిస్థితిని సమకూర్చి జరిగించాలో ఆయనకు తెలుసు. ఆయనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా ఆయన తప్పక నడిపిస్తాడు. కీర్తనలు 91వ అధ్యాయం 11వ వచనం వ్రాయబడి ఉంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని. నిజమే, ఎవరైతే ఆయన అండర్లో ఉంటారో, మహోన్నతిని చాటున నివసిస్తూ ఉంటారో, మహోన్నతిని దేవుని చేతులకు వారిని అప్పగించుకుంటారో, ఆ చేతులు తన మార్గములన్నిటిలో కూడా వారికి తోడుగా ఉండి వారు చేపట్టి నడిపిస్తాయి. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు తన బిడ్డలను గూర్చి. వారు ఎక్కడ పడిపోబోతున్నారో, ఏ విషయంలో వారు నష్టపోబోతున్నారో, వారి మార్గంలో ఏ ఆటంకములు వస్తున్నాయో ప్రతిదీ కూడా ఆయన చూస్తూ వారిని గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అందువల్ల వారు ఒకవేళ పడిపోతూ ఉన్నా కూడా వారి పాదములు కూడా రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నిజంగా ఎంత అదృష్టవంతులం కదా మనం. ఈరోజు ఆయన నమ్ముకున్న మనందరికీ కూడా సృష్టికర్త అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన దూతలు సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు ఆయన మనలను గూర్చి. తన దూతలు మనకు తోడుగా ఉండడానికి, మనల్ని రక్షించడానికి, మనకు సహాయకుడిగా ఉండడానికి, ప్రతి ఆపద నుండి మనల్ని విడిపించడానికి నిత్యము మన చుట్టూ ఉన్నాయి, మనల్ని రక్షిస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ఆయన తన దూతలకు మనల్ని గురించి ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు కూడా దేవుడు తోడై ఉండాలంటే, ఆయన దూతలు నీ చుట్టూ కావలిగా ఉండాలంటే, నీ కుటుంబం చుట్టూ కావలిగా ఉండాలంటే నీవేదో ఆయనకు చెయ్యొద్దు, కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన మాటను నువ్వు నెరవేరుస్తూ ఉంటే చాలు. ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే చాలు. ఆయన దూతలు నిన్ను కాపాడుతూ ఉంటాయి. చూడండి, కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం వ్రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పరిస్థితుల చుట్టూ, నీ బిడ్డల చుట్టూ మీరు ఏదైతే కలిగి ఉన్నారో వాటన్నిటి చుట్టూ దేవుని దూత కావలిగా ఉండాలి. ఆయన దూతలు నిన్ను కాపాడుతూ ఉండాలి. ఆయన రెక్కలు నీకు సహాయంగా ఉండాలి. నీ ప్రతి పని సఫలం అవ్వాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి నీవు విడుదల పొందాలి. ఆయన దూతలు నిన్ను విడిపించాలి అని నువ్వు కోరుకుంటూ ఉంటే, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను రక్షించానని. నిజంగా పౌలు జీవితాన్ని మనం ఆలోచిస్తే, ఆయన తన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు హతసాక్షిపడానికి సిద్ధపడొచ్చారు. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇక తన దగ్గర ఎవ్వరూ కూడా లేరు ఆయనను రక్షించడానికి. ఆయనకి ఏ ఆపద కలిగినా, ఏ సమస్య కలిగినా కూడా ఆయనకు తోడుగా ఎవ్వరూ లేరు. కానీ ఈ లోక సెక్యూరిటీ కంటే, ఈ లోక మనుషుల ప్రొటెక్షన్ కంటే కూడా అద్భుతకరమైన ఉన్నతమైన ప్రొటెక్షన్ దేవుడు పౌలుకు దయచేశాడు. అది ఈ లోక సంబంధమైన ప్రొటెక్షన్ కాదు, కానీ పరలోకానికి సంబంధించిన ప్రొటెక్షన్ అది. అనేకసార్లు పౌలు రాళ్లతో కొట్టబడినప్పుడు, అనేకసార్లు హింసించబడినప్పుడు, భయంకరంగా కొట్టబడి చెరసాల్లో వేయబడినప్పుడు తన చుట్టూ తన వారెవరూ లేరు, కానీ దేవుని ప్రొటెక్షన్ పౌలుకుంది. దేవుని దూతలు పౌలుకు తోడుగా ఉన్నారు. దేవుడే ఆ చెరసాల్లోనికి దిగివచ్చి భయంకరమైన బంధకాల నుండి విడిపించి పౌలును రక్షించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కొరకు ఎవరైనా నిలబడిపోతే ఆయన ప్రేమ కలిగిన ప్రభువు వారి కొరకు నిలబడతాడు. ఆయన ఎంత మాత్రము కూడా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని చూడడు, వారి యొక్క శక్తియుక్తులను చూడడు, వారి ఏ పరిస్థితిని చూడడు. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన కొరకు నిలబడతారో వారిని తప్పక ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన తన దూతల సైన్యాన్ని వారి కొరకు పంపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఎవరో నాకు సహాయకులుగా లేరు, ఎవరో నాకు తోడుగా ఉండటం లేదు, అందరూ నన్ను విడిచిపెట్టారు,
నన్ను రక్షించేవారు లేరు, నాకు ప్రొటెక్షన్ ఎవ్వరూ లేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఎంత మాత్రం ఆ విధంగా అనుకోవద్దు. దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్న నీకు దేవుడే ప్రొటెక్షన్. ఆయన దూతలే నీకు కావాలి. ఆయన తప్పకుండా నీకు కావలిగా ఉంటాడు. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఆయన కావలిగా ఉంటాడు. నీ బిడ్డలకు కూడా ఆయన కావలిగా ఉంటాడు. నీవు కనుక వారిని దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన నమ్మకంగా వారిని నడిపిస్తాడు. ఆయన వారికి ముందుగా నడుస్తాడు. వారి యొక్క ఆటంకాలని తొలగించి వారిని మంచి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు ఎదుటన్నా భయపడొద్దు. నీ మార్గం అంతా ముళ్ళ కంచెలుగా ఉన్నా భయపడొద్దు. నడవలేని స్థితిలో నీ జీవిత మార్గం ఉన్నా భయపడొద్దు. దేవుడు తప్పకుండా చేపట్టి నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానం నమ్ముతున్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా లేపి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని, అనేక మందికి లేని ఈ గొప్ప తరుణాన్ని మాకు మరొకసారి అనుగ్రహించినందుకు, ఉదయాన్నే నిన్ను సేవించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎంతమంది ఈ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నారో వారందరికీ కూడా మీరు తోడై ఉండండి తండ్రి. ఈరోజు మాకు వాగ్దానం చేశారో, నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తానని. తండ్రి, ఎవరు ఏ ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నారో, ఏ ప్రయత్నమును చేయడానికి వెళ్తున్నారో, ఈరోజు ఏ ఏ విషయాల్లో వారు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారో ప్రతి విషయంలో వారికి ముందుగా నీ దూతలను పంపించండి. వారికి తోడుగా మీరు వెళ్ళండి. ఆనాడు మోషేను నడిపించిన దేవా, ఈరోజు మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. వారి మార్గములు వారికి కనబడకపోయినా, వారి జీవితం వారికి అంధకారంగా చీకటిగా ఉన్నా నీ దూతలను పంపించి నీ వెలుగునిచ్చి అద్భుతకరమైన మార్గంలో ఉన్నతమైన స్థితిలోనికి మీరు నడిపించండి. ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి యొక్క సమస్యలు నాతో పంచుకుంటున్నారు కామెంట్స్ ద్వారా. వారి యొక్క ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారే భయంకరమైన బాధలో ఉండి నీకు మొరపెట్టుకుంటున్నారు. నీ దగ్గరికి వస్తున్నారో, నీ దగ్గరికి వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయవు. ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేసే సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి, ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. ప్రతి సమస్యను బ్రద్దలగొట్టండి తండ్రి. ప్రతి శోధన నుండి విడిపించండి అయ్యా. వారి ఎదుట ఉన్న మూయబడిన ప్రతి మార్గమును కూడా మీరు తెరవండి నాయన. ఏదైతే మూయబడిన స్థితిలో వారు ఉన్నారో, ఆరోగ్యమైన, ఆర్థికంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆత్మీయంగానైనా, ఇక అన్ని విషయాల్లో కూడా మూయబడిన ప్రతి మార్గమును కూడా మీరు తెరిచి వారికి ముందుగా మీరు నడుస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా చేతులు పెడుతున్నానయ్యా. అదే ఎగ్జామ్ అయినప్పటికీ కూడా నీ జ్ఞానం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి, అద్భుతకరమైన జ్ఞాపక శక్తినిచ్చి ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాయడానికి సహాయం చేయండి. ఈరోజు మరి గర్భంతో బిడ్డలందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్నారు అందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన అద్భుత కార్యములు మీరు జరిగించి వారికి ముందుగా మీరు నడిచి వారి పనులన్నిటినీ సఫలపరుస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. వారి యొక్క ప్రతి పనిని కూడా మీరు వారి యొక్క ప్రతి పనిని మీరు సఫలపరుస్తున్నారని, ఈరోజు వారు వెళ్తున్న ప్రతి మార్గములు నీ దూతలు వారికి ముందుగా పంపిస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ బంధకాల మీదట కనబడుతూ ఉన్నా, మూయబడిన పరిస్థితుల మీదట ఉన్నా భయపడకండి. దేవుడు ఆయన తన దూతని నీకు ముందుగా పంపబోతున్నాడు. ఈ మాటలు నా కొరకే తండ్రి, నేనే బంధకాల్లో ఉన్నాను అని మొరపెట్టుకోండి. తప్పక వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఈ వాగ్దానం ద్వారా బలపరచబడినట్లయితే ఆమెను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే